ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వానలతో నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. ఇంట్లో ఎక్కువగా వస్తున్నందున కడెం ప్రాజెక్టు 6 గేట్లను అధికారులు లిఫ్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 45 గంటలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 45 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, పాటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రికార్డు స్థాయిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో కూడా అధిక వర్షపాతం నమోదవుతుంది. గత 45 గంటల ముందు ఎండాకాలాన్ని తలపించినటువంటి వాతావరణం ప్రస్తుతానికైతే పూర్తిగా వానాకాలంలో ఎలాంటి వర్షం కురుస్తుందో, ఎలాంటి వరదలు వస్తాయో అదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటు గోదావరి యొక్క నది ప్రవాహం కూడా ప్రారంభమైంది. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి నదికి అనుసంధానంగా ఉన్నటువంటి వాగుల ఉధృతి ఎక్కువ కావడంతో ఆ వాటర్ అంతా కూడా గోదావరి నదిలోకి వచ్చి చేరుతుంది. దీంతో గోదావరి నది ప్రవాహం కూడా ప్రారంభమైంది. బాసర నుంచి వయా కాళేశ్వరం, భద్రాచలం వరకు కూడా గోదావరి నది ప్రవాహం మొదలైంది. దాంతోపాటు గోదావరి నదిపై ఉన్నటువంటి నిజామాబాద్ లోని ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో ప్రారంభమైంది. ప్రస్తుతానికి అక్కడ 8,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇక పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో కురిసినటువంటి, మంచిర్యాల జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. నిన్న 70,000 క్యూసెక్ల వరకు, రోజు 50,000 క్యూసెక్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు కొనసాగుతుంది. గత 45 గంటలుగా కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఎల్లంపల్లిలోకి 4 టీఎంసీల వాటర్ పెరిగింది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 12 టీఎంసీలు, విలువ 20 టీఎంసీలు. దాంతోపాటు కాళేశ్వరం వద్ద కూడా 60,000 క్యూసెక్లతోటి గోదావరి నది ప్రవహిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతోపాటు వాగులకు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, కాగజ్నగర్ లాంటి పట్టణాల్లో ఉన్నటువంటి చాలా కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. లోతట్టు ప్రాంతాలు చాలా వరకు కూడా నీట మునిగిపోయాయి. సో దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అక్కడ జిల్లా అధికార యంత్రాంగం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. మరొక 2-3 రోజుల పాటు ఇదే రీతిన కూడా భారీగా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాష్ట్ర అధికారులు కూడా, ఉన్నతాధికారులు కూడా జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితిని, జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో కూడా మాట్లాడుతూ ఇమీడియట్లీ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, వరద ఎక్కువగా ఉంటుందో, ముప్పులకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇమీడియట్లీ సహాయక చర్యలు చేయాలి. ముప్పులకు గురైనటువంటి ప్రాంతాలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులను కూడా ఇమీడియట్లీ అరేంజ్ చేయాలని కూడా అటు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరోవైపు భారీగా వర్షం పడుతుంది. వాగులైతే చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత 3 రోజుల క్రితం వరకు వెలవెలబడిపోయినటువంటి వాగులు కూడా పూర్తి స్థాయి నీటి ప్రవాహంతో వరద బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు భారీ వర్షము, వరద ప్రభావం కనిపిస్తుంది. మనతో కలిసి రాజు పటేల్, జీనియస్, ఉమ్మడి ఆదిలాబాద్.